ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషెంట్, ల్యాబ్, డిస్పెన్సరీ, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ రూమ్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో వైద్యులు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ల వివరాలతో కూడిన రిజిస్టర్ను పరిశీలించి వారికి అందించిన ఔషధాలను గమనించారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాల్పులు చేస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శీతలీకరణలో ఉంచాల్సిన వ్యాక్సిన్లను రిఫ్రిజిరేటర్ లో భద్రపరిచారా లేదా అని తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో నిల్వ ఉన్న ఔషధాల గడువు తేదీ, వాటి నాణ్యతను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో విధులు నిర్వహించాలని హితవు పలికారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మీ దగ్గర ట్యాక్స్ ఏం లేదా? మెడికల్ ఆఫీసర్ అడ్వైస్ ఇస్తాండి, ఇవ్వమని ఇస్తేనే ఇస్తాను. ఇది అదే మీరు ఎలా డిసైడ్ చేశారు నాకు అదే అర్థం అవ్వదు. ఈయనకి ప్రోగ్నోసిస్ ఏముంది, సిమ్టమ్స్ ఏముంది? సీరు, దశ ఏం సిమ్టమ్స్ ఏముంది? నాకు అంటే పుండు అని వచ్చింది మేడం. గాయం ఓపెన్ చేసే ముందు దీన్ని అంతా వాడాలి. మళ్ళీ ఎక్స్పైర్ ఎక్కడైనా వాడారనుకో మీ ఉద్యోగాలు పోతాయి. ఆర్మూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో, ఆర్టీసీ డిపోలో సిఐ సత్యనారాయణ గౌడ్ అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణి అధ్యక్షతన ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆర్టీసీ డిపోలో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలు మరియు రోడ్డు మరణాలను గణనీయంగా తగ్గించడం ఈ ప్రచారం యొక్క లక్ష్యమన్నారు. రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యత తెలంగాణలోని ప్రతి పౌరుడికి చేరేలా చూడడం దీని లక్ష్యమన్నారు. హెల్మెట్ ధరించడం, పిలియన్ రైడర్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం, తాగి డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, లైన్ క్రాసింగ్, ఎడమ వైపు నుండి ఓవర్ టేకింగ్ తదితర అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తానని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తానని, నా ప్రాణాలను, ఇతర ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జై. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ అధికార ఆఫీస్లో ట్రాఫిక్ గురించి అవేర్నెస్ చేయడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాలి, మరణాలు, ఇంజురీస్ పర్సన్ రూల్స్ పాటిస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది తగ్గించాలనే ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యింది, మనం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం ఆఫీస్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అందరూ హెల్మెట్ పెట్టుకొని రావాలి. ఎంతమంది ఆఫీస్లోకి హెల్మెట్ పెట్టుకొని వస్తారు? తెలుసు అందరికీ ట్రాఫిక్ రూల్స్ అయితే ప్రతి ఒక్కరికి చెప్పనవసరం లేదు. హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు. పిల్లల డ్రైవర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కార్ సీట్లో ఉన్నాడు డ్రైవర్తో పాటు వెనక ప్రయాణికులు సీట్ పెట్టుకోవాలని తెలుసు. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని తెలుసు. రాంగ్ సిగ్నల్ జంప్ కావద్దని తెలుసు. ఆటోలలో ఓవర్ పాసింగ్, తాగి డ్రైవ్ చేయడం, అందరికీ రూల్స్ తెలుసు. కానీ మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, మాకేమవుతుంది పొలిటికల్గా మేము ఓవర్ చెప్పించుకొని ఫైన్ అయిపోతుంది, అట్లాంటివి లేవు. ఓన్లీ మనం మన భద్రత కోసం, మన ఫ్యామిలీ కోసం మనం సేఫ్గా ఇంటికి చేరాలి. గమనిస్తాను, మనం రోడ్డు మీద పోయినప్పుడు మన మీద మన కుటుంబ పిల్లలు అందరూ ఎంతోమంది ఆధారపడతారు. మన క్షణిక ఆవేశంలో హెల్మెట్ పెట్టుకోకుండా ఏదో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రమాదం జరిగితే కుటుంబం అంతా వీధులు పడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్డు ప్రామాణిక భద్రత అందరూ పాటించేసి ప్రతి ఒక్కరు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ ట్రాఫిక్ రూల్స్ తెలిసే విధంగా అధికారులం అందరము ఒక ఉద్యమం లెక్క పాల్గొని అందరూ సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి వేర్ ఒకసారి నేను కాల్ చేసి ఇమీడియట్గా పంపించండి అంటే కూడా మీరు బండి ఆపి పక్కన పెట్టి సేఫ్గానే ఉండండి. ఏమైనా కానీ ఎవరికేం కాదు, మీ ఆఫీస్ వాళ్ళకి ఏం కాదు, ఎవరికేం కాదు, మీ ఫ్యామిలీకి అవుతుంది. మీకు మీ ఫ్యామిలీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఇంకా మెయిన్లీ
మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి రూల్స్ నేర్పియండి. ఎందుకంటే చైల్డ్ నుండే మైండ్ కొంచెం కొంచెం నేర్చుకొని మెచ్యూరిటీ పెంచుకొని అదే పాటిస్తుంది. మనం ఏం చెప్తుందో అదే చేస్తారు పిల్లలందరూ. సో రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అక్కడ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ మీరు చెప్పాలి. ఇట్లా వెళ్ళాలమ్మా, ఇట్లా చేయాలి, ఇలా లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలి, జీబ్రా క్రాసింగ్ చేయాలి, రెడ్ అంటే ఇది, దీని నుండి ఇన్ని డేంజర్స్ ఉన్నాయి, ఇది పాటిస్తే మనం ఇంత సేఫ్గా ఉండొచ్చు. హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకుంటే ఇంత మన అట్లీస్ట్ సేఫ్గా ఏమైనా అయితే అనుకోని పరిస్థితిలో మనం సేఫ్గా ఉండొచ్చు. అట్లాంటివి మీరు చెప్పి చిన్నపిల్లలకు నుండే చెప్పి జీబ్రా క్రాసింగ్ ఏంటి, లైట్స్ ఏంటి, ట్రాఫిక్ రూల్స్ చెప్తే మనం సేఫ్, మన ఫ్యామిలీ సేఫ్. ఫైనల్గా ఏంటి, మన ఫ్యామిలీనే కదా. మీరు ఎంత ఇప్పుడు నైట్ టైమ్స్ కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం అది అసలు నో. మనము ఇంత గవర్నమెంట్ ఆఫీస్లో చేస్తున్నాం అంటే మన నుండి 10 మంది నేర్చుకోవాలి, అంతేనా? 10 మంది నేర్చుకునేలాగా మనం బిహేవ్ చేయాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేయడం. మీరు ఇంకా మౌత్ టాక్ ఎక్కువ వెళ్తుంది. మీకు అర్థమై ఉంటే ఒకరి నుండి ఒకరికి ఇది ఎందుకురా, ఇది వద్దు, మన ఫ్రెండ్స్కి అట్లా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి ఇట్లా ట్రాఫిక్ రూల్స్ని పాటించడం చాలా ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నియమాలను పాటిస్తానని, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని, తాగి వాహనం నడపకుండా ఉంటానని మరియు నా ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు ఇన్ఛార్జ్ దూదిగామ నటరాజ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని చక్కటి ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రావణి హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రావణి ముగ్గుల పోటీ నిర్వహించిన 7వ వార్డు ఇన్ఛార్జ్ నటరాజును అభినందించారు. ముగ్గులు వేసిన మహిళలకు ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు వేసిన ముగ్గులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయన్నారు. అందరూ కలిసి ఒకే చోట ముగ్గులు వేయడం వల్ల మానవ సంబంధాల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. ఇలాంటి పోటీ నిర్వహించడం వల్ల మన దేశ నాగరికత సంస్కృతిని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పండుకుందో రథం ముగ్గు ఇక్కడ కాలనీ వాసులు అనేది అందరికీ ఒకరికొకరు అవుతుంది. దాని ద్వారా మంచి బంధవ్యాలు కూడా ముడిపడుతూ ఉంటాయన్నట్టు. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మన ఇక్కడ పెద్దల తరఫు నుంచి కానీ ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
భీమ్గల్ మండలంలో పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి పాస్టర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు నూతన గౌరవ అధ్యక్షులు పాస్టర్ సామెల్, అధ్యక్షుడిగా బోయిడి సుధాకర్, ఉపాధ్యక్షులుగా పాస్టర్ మోహన్, పాస్టర్ పాల్, ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ పిలోమిన్, సహాయ కార్యదర్శిగా పాస్టర్ టైటస్, కోశాధికారిగా పాస్టర్ నెల్సన్, గౌరవ సలహాదారులుగా పాస్టర్ డేవిడ్, పాస్టర్ జీవరత్నంలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సభలో పాల్గొన్న పాస్టర్లు అభినందించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ పాస్టర్ల సంక్షేమం కోసం సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని, ఐక్యతతో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే క్రైస్తవ సమాజ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్లు, మండల పాస్టర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క క్రైస్తవ నాయకులకు, పాస్టర్లకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, గత సంవత్సరము 2 సంవత్సరాలుగా కొనసాగిన పాత పాస్టర్ అసోసియేషన్ బాడీని రద్దు చేయడం జరుగుతూ, దాంతోపాటు నూతనంగా ఈ యొక్క పాస్టర్ అసోసియేషన్ బాడీని నూతనంగా ఎన్నిక చేసిన నాతోటి దైవ సేవకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నూతనంగా కార్యవర్గము ఎన్నిక చేయడం జరిగింది భీమ్గల్ మండలంలో. అలాగే ప్రతి పాస్టరు, సంఘాల విశ్వాసులకు ప్రతి విషయంలో మేము యూనియన్గా మేము ప్రతి సహకారాన్ని అందిస్తామని, క్రైస్తవ నాయకులకు, సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ప్రభుత్వ అధికారులతో పాటు నాయకులను వాళ్ళతో మాట్లాడి ప్రతి విధములో మేము సహాయాన్ని చేసే విధముగా, వారి యొక్క సహాయాన్ని కోరే విధంగా మేము ముందుంటామని పాస్టర్లందరూ నాకు సహకరించిన దైవ సేవకులందరికీ మరోసారి శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ నెల 18న జరిగే టీయూసీఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని టీయూసీఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, సుధాకర్ పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీయూసీఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, సుధాకర్లు మాట్లాడుతూ, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఏ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేయడం కోసమే ఇలాంటి చర్యలకు పూనుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, సహాయ కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుండి కూడా టీయూసీఐ జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులందరూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాగే ఆ రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఒకటొక్కటిగా తీసివేస్తూ వాటన్నిటిని కూడా పనికిరావనే నెపంతో పక్కన పెట్టి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కూడా కార్మికులకు ఎలాంటి హక్కులు, చట్టాలు అమలు కాకుండా పోతున్నాయి. అదేవిధంగా కార్మికులు పోరాడడానికి యజమానులతోని మాట్లాడడానికి కూడా శక్తి లేకుండా పోతుంది. చట్టాలు ఏమాత్రం లేకుండా నామమాత్రంగా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కార్మికులకు ఇది 4 లేబర్ కోడ్లు అనేది తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎలాంటి హక్కులు, బాధ్యతలు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దాని మీద మాట్లాడడానికి నిపుణులైనటువంటి ఒక రంగంలో, ట్రేడ్ యూనియన్ రంగంలో చాలా ఆరితేరినటువంటి ఆఫీసర్స్తో కూడా అక్కడ క్లాసులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని వినడానికి, అర్థం చేసుకొని మళ్ళీ కార్మికులలో ప్రచారం చేసి రేపు 4 లేబర్ కోడ్ల వల్ల జరిగే నష్టాలను వివరించి గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో, పరిశ్రమలలో కార్మికులందరూ కూడా ఐక్యం చేయడానికి, ఐక్య పోరాటాలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అందుకోసం 18వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా టీయూసీఐ కార్మిక రంగం జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరు కావాలని, ఈ సదస్సుని, రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని చెప్పేసి టీయూసీఐ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లపై కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి
నాయకులందరికీ అవగాహన కల్పించడం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCA రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తా ఉన్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు TUCA జిల్లా కమిటీగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 100 ఏళ్లుగా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ కార్మికులకు అన్యాయం చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు యజమానులకు మేలు చేసే విధంగా ఇవాళ కార్మికుల జీవితాలను యాజమాన్యాలకు తాకట్టు పెట్టే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొస్తా ఉన్నది. ఇది అన్యాయమైంది. ఈ 4 కార్మిక వ్యతిరేక కోట్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా TUCAగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే కార్మిక లోకాన్ని మరింత చైతన్యవంతం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల్ని పోరాటంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 18న జరిగే ఈ సదస్సును జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత తులసి కుమార్ పట్వారి రూపొందించిన రోడ్డు భద్రతా నియమాలు కరపత్రాలను సిఐ సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి ఆవిష్కరించారు. అంబేద్కర్ చౌరస్తాలో వాహనదారులకు నియమ నిబంధనలు వివరిస్తూ వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యపానం సేవించి వాహనం నడపవద్దని, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రయాణాన్ని సురక్షితంగా చేరుకోవాలని సూచించారు. పట్వారి తులసి సమాజ శ్రేయస్సు కోసం చేసే సేవలు అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నెల 13 నుంచి 24 వరకు గౌరవనీయులు తెలంగాణ DGP గారు అలైవ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ భద్రతా నియమాలు అందరూ పాటించాలి. గణనీయంగా రోడ్డు యాక్సిడెంట్స్ మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తెలంగాణ పౌరులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించు అందరూ సేఫ్గా గమ్యానికి చేరాలని. ఆర్మూర్ పట్టణ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు సామాజిక సేవకులు తులసి పట్వార్ గారు తన వంతుగా సమాజానికి ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాల గురించి 100 పాంప్లెట్లను ముద్రించడం జరిగింది. అట్టి పాంప్లెట్లను అంబేద్కర్ చౌరస్తాలో వాహనదారులకు ఇస్తూ రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలను వివరించడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, రాంగ్ రూట్లో రావద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎవరు చేయొద్దు, అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ ప్రాణాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఆర్మూరు పట్టణంలో నిర్వహించిన మార్పు చెందవా నీవు మార్పు చెందవా సువార్త సభలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవతి రాజశేఖర్ పాల్గొని ప్రసంగించారు. ఈరోజు మార్పు చెందాలి అనుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఆయన యొక్క ఆలోచనలో మస్తిష్కంలో ఒక భిన్నమైనటువంటి ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. సార్ సీత గారు ఎంత చక్కగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక మనిషి పాపం చేస్తే ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి, దాని యొక్క పనిష్మెంట్ ఏ రకంగా ఉంటుంది అనేది ఒక చాలా చక్కగా వివరించింది. కుల మతాలకు అతీతంగా, జాతి వర్గాలకు అతీతంగా, వర్ణ వర్గాలకు అతీతంగా ఈరోజు మనుషుల యొక్క జీవనం కొనసాగుతుంది. దయచేసి అందరూ ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఈ యొక్క మనుషుల యొక్క ఆవిర్భావం కానీ, ఇక ప్రాంతాల విభజన కానీ, వర్గీకరణ కానీ అంతా వారి యొక్క పుట్టినప్పటి నుంచి చారిత్రాత్మక ఫినామినల్ రీజన్స్తోని డివైడ్ అయిపోయినారు మనుషులందరూ కూడా. ట్రాన్స్ఫార్మేషన్ జరగాల, కాలానుగుణంగా నోకియా ఫోన్ ట్రాన్స్ఫార్మేషన్ జరగాల, దాంట్లో ఒక చేంజెస్ ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి కొత్త ఫీచర్ చేసుకోవడం వల్ల అట్లా ఆగిపోయిందని అంటున్నారు. వాస్తవంగా పిల్లలు మేము చదువుకునే రోజుల్లో, మనందరం కూడా చదువుకునే రోజులలో ఉపాధ్యాయుడు అని అంటే ఎంతో గౌరవంగా సార్ ఒక దెబ్బ కొడతాడన్న భయంతో ఈరోజు ఆ ఉపాధ్యాయుల యొక్క గౌరవం అనేది సార్ ఎక్కడ కనబడ్డా 2 చేతులతో నమస్కరించేటటువంటి మన యొక్క సంప్రదాయం ఎటుపోయింది. రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే జీపు జాతను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూరు పట్టణంలోని శాస్త్రీనగర్ సిఐటియు కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, సిఐటియు మండల కన్వీనర్ కుతడిలేలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ రైతు వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 17, 18 తేదీలో జీపు జాత నిజామాబాద్ నిర్వహిస్తున్నామని, 18వ తేదీన ఆర్మూరు పట్టణంలో మార్కెట్లో ప్రారంభిస్తామని, ఈ జీపు జాత ప్రారంభానికి సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాములు హాజరవుతున్నారని తెలిపారు. ఈ యాత్ర ఆర్మూరులో ప్రారంభమై బాల్కొండ, మోర్త, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్గల్, సిరికొండ, డిచ్పల్లిలో తిరుగుతూ
18న నిజామాబాద్ లో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర బీజేపీ రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రేపు జీప్ జాతా ఆర్మూర్లో ప్రారంభిస్తా ఉన్నాం. రేపు ఉదయం 11:30కి ఆర్మూర్ మార్కెట్ యార్డ్లో ప్రారంభమై బాల్కొండ, అట్లాగే కమ్మర్పల్లి, మోర్తాడు, భీమ్గల్ నుండి జక్రంపల్లి ఇట్లా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఎల్లుండి 18వ తారీఖున నిజామాబాద్లో ముగింపు కొనసాగుతుంది. ఈ బహిరంగ సభకి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరు రాములు గారు వస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి రైతులు, వ్యవసాయ కార్మికులు, అట్లాగే కూలీలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న పార్లమెంటులో 4 లేబర్ కోడ్లను అమలు చేయడం జరిగింది. అదే మాదిరిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి ఈరోజు బీబీ రామ్జీ అనే పేరుతోటి ఈరోజు సవరణ చేయడం అనేటువంటిది సరైనది కాదు. దీన్ని మానుకోవాలని, అదే మాదిరిగా ఈరోజు రైతులందరికీ కూడా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి రైతుల మీద భారాలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు విత్తన సవరణ బిల్లును కూడా తీసుకొస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రజలను, కార్మికులను, రైతులను, వ్యవసాయ కూలీలను అందరినీ కూడా ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ యాత్ర ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమానికి రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం. ఆర్మూర్ పట్టణంలోని 13 వార్డులో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవన్రెడ్డి పరిశీలించారు. ఇళ్ల పరిస్థితి స్వయంగా చూసి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని హంగులతో సిద్ధం చేసిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. అర్హులైన పేదలకు వెంటనే వీటిని కేటాయించాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక తాగుడు, తినుడు, ఇక సేవ. 13వ వార్డు 13వ వార్డులో గతంలో మోర్లు లేకుండే, వీధి దీపాలు కూడా లేకుండే అక్క చెల్లెలందరూ కోసము ఆ రోజు ఇక్కడ 158 ఇండ్లు పేదోళ్ళు పాములు గుట్టి చచ్చిపోతుర్రు, గుడిసెలళ్ళు ఉంటుర్రు అన్న ఉద్దేశంతో మరి వాళ్ళకి 158 ఇండ్లు కట్టించినాం. ఇప్పటిదాకా బ్లాక్లన్నీ దింపాం. ఈ బ్లాక్లన్నీ విలేకరులు ఫోటో తీసుకొని దయచేసి లెఫ్ట్ రైట్ ఉన్న బిల్డింగ్లన్నీ, ఈ లెఫ్ట్ ఈ రైట్ బిల్డింగ్లన్నీ పేదల కోసం కట్టిస్తే తాళాలు వేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లలో పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు మాది పంచాదని చెప్పి ఇయ్యాలున్నారు. మరి జనతా గ్యారేజ్లో క్రైమ్ నంబర్ 9 మా అక్క చెల్లెలు అందరు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అన్నా నువ్వు ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, మాకు డాంబర్ రోడ్లు వేసినావు, సీసీ రోడ్లు వేసినావు, అంగడ్ బజార్ నుంచి మా 1100 ప్లాట్లకు రోడ్లు వేసినావు, మాకు లైట్లు ఇచ్చినావు, మాకు ఇంటింటికి నీళ్ళు ఇచ్చినావు అన్న. నల్ల ట్యాంకులు పెట్టుకొని తిరిగేటోళ్ళము, నల్ల ట్యాంకర్ల కోసం కళ్ళు కాయలు కాస్తుండే. అట్లాంటిది నువ్వు కట్టిన ఇళ్ళని వంచుతలేరన్నా. మీరు అన్నం వండిర్రు, కూర వండిర్రు, వడ్డిచ్చే టైంకి మా కాంగ్రెస్ అని గెలుచుకున్నట్టు అయింది. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం లేదు, నేను మోడీ ఇల్లు ఇస్తా అంటూ ఇంతవరకు రాలేడు, ఈ గల్లీకి కూడా రాలే. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళు ఇక్కడ ఎవరు రాలేకపోతున్నారు. కాబట్టి నేను చివరిసారిగా వార్నింగ్ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి చెప్తా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి వెంటనే దీని మీద ఈ 158 ఇండ్లు పేదోళ్లకు హ్యాండ్ ఓవర్ చేయాలా, తాళాలు తీసి వాళ్ళు ఉండేటట్లు చేయాలా, లేకపోతే మొత్తం 1300 మందిని ఇక్కడ ఆర్మూర్ యొక్క ప్లాట్లలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తా, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా బిడ్డ, మీరు ఇండ్లు ఇచ్చే రావాలా కాలనీకి.